Hey guys, welcome back to my channel and welcome back to a new vlog. If you're watching me for the first time, hi, I'm Meghna. నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నన్ను ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఐ నో వ్లాగ్స్ పెట్టడంలో గ్యాప్ వచ్చింది. పాస్ట్ ఫ్యూ వీక్స్ బిజీగా ఉన్నాను అనమాట. సో ఎడిట్ చేయడం అవ్వలేదు అండ్ మోర్ ఓవర్ కొంచెం లో మోటివేషన్లో కూడా ఉన్నాను. అసలు ఎడిట్ చేయాలని అనిపించట్లేదు నాకు. బట్ యా, మళ్ళీ ఎలా అయినా మోటివేషన్ తెచ్చుకొని ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. ఈ వీడియో అంతా వచ్చేసి ఫెబ్లో తీసిన కాంటెంట్ అనమాట. సో యా, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దిస్ ఇస్ మై నైట్ రొటీన్. బుక్ చదవడం, నా కలర్ పెన్స్తో జర్నలింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి నా వెల్నెస్ జర్నల్ అనమాట. ఇందులో యూ కెన్ రైట్ గ్రాటిట్యూడ్, డైలీ ఏం ఫుడ్ తింటున్నారు, వాట్ ఈస్ యువర్ మూడ్ లైక్ ద ఎంటైర్ డే, ఎంత వాటర్ తాగారు, ఏం సెల్ఫ్ కేర్ యాక్టివిటీ చేశారు, మొత్తం మీరు ట్రాక్ చేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం అలా బాల్కనీలో కాసేపు టైం స్పెండ్ చేయడం. డైలీ చేయను కానీ బట్ ఒక్కొక్కసారి అలా కూర్చుంటాను బాల్కనీలో. ఇది యాక్చువల్లీ మినీ ఫోల్డబుల్ బెడ్ అనమాట. బట్ ఇది ఇలా బాల్కనీలో బీచ్ చైర్లా బాగుంది అని చెప్పి ఇలా పెట్టాము. నాకు ఏదైనా కొంచెం మూడ్ బాగాలేదు, లోగా అనిపిస్తుందంటే ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ జర్నల్. మెడిటేషన్ కూడా చేస్తాను మధ్య మధ్యలో, కానీ కన్సిస్టెంట్గా ఒక హ్యాబిట్లో మార్చుకోలేకపోతున్నాను. అది నాకు నార్మల్గా అన్నిటికీ టెన్షన్ ఎక్కువ అనమాట. సో అది కంట్రోల్ చేయాలి అంటే మెడిటేషన్, జర్నలింగ్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. బట్ అన్లెస్ దే బికమ్ అ రెగ్యులర్ హ్యాబిట్, అంటే మన లైఫ్ స్టైల్లో కలిసిపోయేలా ఉండాలి, ఎక్స్క్యూజ్ ఏం లేకుండా. ఎంతవరకు ఉన్నా సరే అట్లీస్ట్ 5 minutes డీప్ బ్రీతింగ్ అలాంటివి చేస్తే మన మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఇవన్నీ నేను బాగానే చెప్తాను వీడియోస్లో, బట్ రియాలిటీలో ఫాలో చేయడం కష్టం. సో నేను కూడా అలవాటు చేసుకోవాలి అవన్నీ. మా కిచెన్ కొంచెం మేక్ ఓవర్ చేసాము. మేము దుబాయ్ షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year అవుతుంది, ఇంకా జూన్తో. సో ఆ ముందంతా మా డాడీయే ఉండేవారు కాబట్టి స్టూడియో ఫ్లాట్లో మొత్తం ఆయనకి తగ్గట్టు ఉండేవన్నమాట. ఇంకా స్లోగా మా మమ్మీ నేను వచ్చాక అన్నీ స్లోగా మారుస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కిచెన్ సెట్ అయిందనమాట. ఈజీగా ఉండడానికి కుకింగ్కి అండ్ అదే గిన్నెలు ఏమైనా ఫాస్ట్గా తీసుకోవడానికి ఈజీగా ఉండాలని చెప్పి కొంచెం ఆర్గనైజర్స్ అవన్నీ తీసుకున్నాము. ఈ ఆర్గనైజర్ అండ్ వాల్ మీద చూసారు కదా వాల్ స్టిక్కర్, అది ఈ రెండు నేను టేమోలో తీసుకున్నాను. అండ్ ఈ స్పైసెస్ జార్ వచ్చేసి నేను ముందు వీడియోలో చెప్పాను కదా, అల్కబాయల్ అనే షాప్లో తీసుకున్నాము. అండ్ ఈ ఆర్గనైజర్ హోమ్ సెరస్లో అనుకుంటా తీసుకున్నాము. ఇవి చాలా హెల్ప్ అవుతాయి. షెల్ఫ్లో హైట్ ఎక్కువ ఉంది అంటే ఇలా పెట్టుకుంటే ఆ ఎక్స్ట్రా స్పేస్ని కూడా మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టెప్స్ ఆర్గనైజర్ కూడా హోమ్ సెరస్లోనే తీసుకున్నాము. ఇది కూడా చాలా కన్వీనియంట్గా ఉంది మా మమ్మీకి ఏదైనా తీసుకోవాలంటే. అండ్ ఈ వుడెన్ ఆర్గనైజర్ టేమోలో తీసుకున్నాము. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇండియాలో ఉండే వాళ్ళకి ఐ సీ ఇఫ్ ఐ కెన్ గెట్ సిమిలర్ ప్రోడక్ట్ లింక్స్. ఐ గాట్ రెడీ ఫర్ ఎన్ ఇఫ్తార్ పార్టీ. ఇది రంజాన్ టైంలో అనమాట. మా డాడీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఇదంతా ఈ వార్ సిచ్యువేషన్ అవన్నీ స్టార్ట్ అవ్వక ముందు చెప్పాను కదా ఫెబ్లో తీసిన వీడియోస్ అని. ఐ లవ్ దిస్ మేకప్ లుక్. ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ అ లాట్ రిగార్డింగ్ మేకప్. ఇంతకు ముందు అంత తెలిసేది కాదు, బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు డూ మై మేకప్ వెల్. అంటే నా ఫేస్కి తగ్గట్టు బాగానే వేసుకోగలుగుతున్నాను. మేకప్ ఐ ఫీల్ లైక్ ఈజ్ అ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్. కరెక్ట్గా ఏ బేస్ ప్రోడక్ట్స్ మనకి సెట్ అవుతున్నాయి అనేది అలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొని టెస్ట్ చేస్తేనే అర్థమవుతుంది మన పర్ఫెక్ట్ షేడ్ ఏంటి, మనకి ఏవి సెట్ అవుతున్నాయి అనేది. సో ఇఫ్తార్ పార్టీ డబుల్ ట్రీ హోటల్లో ఇచ్చారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్విజిన్స్ వర్ దేర్. అండ్ ఇఫ్తార్ కదా, సో డేట్స్ కూడా ఉన్నాయి చాలానే. వాళ్ళు ఫాస్ట్ అనేది డేట్స్తో బ్రేక్ చేస్తారు కదా, సో అందుకే డేట్స్ కూడా చాలా ఉన్నాయి. రకరకాల ఫుడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను కొత్త ఫుడ్స్ ట్రై చేసే పర్సన్ కాదు. నా కంఫర్ట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే కొంచెం నాకు తెలిసినవి ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవే ట్రై చేస్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా సరే.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. టర్కిష్, అరబిక్, లెబనీస్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. బోత్ ద షర్ట్ అండ్ స్కర్ట్ ఆర్ ఫ్రమ్ స్ప్లాష్ ఇన్ మెరీనా మాల్. లాస్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నాను నేను ఇది. నాకు చాలా ఇష్టం ఈ స్కర్ట్, చాలా బాగుంటుంది. మంచి పార్టీ అవుట్ఫిట్ అనమాట ఇది. ఇంకా మెహందీ కూడా పెడుతున్నారు ఇక్కడ. నేను మా మమ్మీ జోషి ముగ్గురం పెట్టించుకున్నాము. పోలార్ బేరా ఇది మా బెంగళూరులో ఉండేది ఐస్ క్రీమ్ షాప్. బాగున్నాయి. దేర్ వాజ్ అ బుక్ సేల్. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మోటార్ సిటీలో. ఇట్స్ కాల్డ్ బిగ్ బ్యాడ్ వుల్ఫ్ బుక్ సేల్. ప్రైస్ మరీ చీప్ అని చెప్పను నేను, బట్ మనకి మాల్స్లో బార్డర్స్, వర్జిన్ మెగా స్టోర్ ఇలాంటి బుక్ స్టోర్లో ఉండే ప్రైజెస్ కన్నా అయితే తక్కువే ఉన్నాయి. ఐ లవ్ రీడింగ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ పర్సనల్ గ్రోత్ బుక్స్. ఈ మధ్య అవే బాగా చదువుతున్నాను నేను. సో ఐ గాట్ దీస్ 4 బుక్స్. పిల్లలకైతే అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయంటే చాలా బుక్స్ ఉన్నాయి. పిల్లలకనే కాదు, మొత్తం ఆల్ జానరాస్ అనమాట. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. కుకింగ్, ట్రావెల్ అలా చాలా బుక్స్ ఉన్నాయి అనమాట. అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉంది. ఎవ్రీ ఇయర్ అరౌండ్ 10 days ఉంటుంది అనుకుంటుంది. అండ్ ఫిబ్రవరిలోనే ఉంటుంది అనుకుంటా నేను అనుకోవడం. ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. అండ్ ఎస్, ఫైనలీ ఐ గాట్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ బిన్ వాంటింగ్ సిన్స్ సో లాంగ్. ఇది చాలా మందికి చాలా చిన్న థింగ్ అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం ఇట్స్ అ బిగ్ థింగ్. బికాస్ నా 10th ఆ టైం నుంచి కూడా నాకు డ్రైవింగ్ చేయాలి ఓన్గా అని చాలా ఉండేది. నా ఇంటర్ అయిపోయాక రాజమండ్రిలో నేర్చుకున్నాను నేను. ఇండియాలో లైసెన్స్ ఉంది నాకు, కానీ కార్ డ్రైవ్ చేసే ఛాన్స్ ఎప్పుడు రాలేదన్నమాట తర్వాత. బికాస్ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాను, ఇంకా అదంతా అలా అయిపోయింది. సో ఫైనలీ దుబాయ్ వచ్చాక డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో ఎన్రోల్ అయ్యాను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో. దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ రావడం అనేది ఒక యాక్చువల్ సెలబ్రేషన్ అనమాట. బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అండ్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి, క్లాసెస్ అటెండ్ అవ్వాలి, థియరీ టెస్ట్ ఉంటుంది, ఇంటర్నల్ టెస్ట్స్ ఉంటాయి, అండ్ ఫైనల్ ఆర్టీఏ, పార్కింగ్ అండ్ రోడ్ టెస్ట్ ఉంటాయి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయ్యాక మీరు పాస్ అయితే అప్పుడు లైసెన్స్ వస్తుంది అనమాట మీ చేతికి. సో అవన్నీ అయ్యాక ఫైనలీ ఐ గాట్ మై లైసెన్స్, దట్ టు ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ ఇంకొక రీజన్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అయినా తెచ్చుకోవాలి అనే దానికి రీజన్ మా డాడీ అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అవన్నీ డ్రైవ్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఏజ్ అవుతుంది కదా, సో డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. సో నాకు లైసెన్స్ వస్తే నేను డ్రైవ్ చేయడానికి ఉంటుంది, ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళడానికి ఉంటుంది, నేను సపోర్ట్గా ఉండగలుగుతాను అని నాకు చాలా ఉండేది ఎప్పటి నుంచో. అండ్ ఐఎమ్ ఫైనలీ ఏబుల్ టు డూ దాట్. March 10th వచ్చిందనమాట నా లైసెన్స్. అండ్ ఇప్పుడు మే కదా, సో డ్రైవింగ్ కూడా బాగానే ఇంప్రూవ్ అయింది. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతున్నాము నేను మా జోషి. ఇంకా లైసెన్స్ వచ్చిందని ఆ రోజు మేము పార్టీ చేసుకోవడానికి బార్బిక్యూ నేషన్కి వెళ్ళాము. సిలికాన్ ఓఎస్ఎస్ మాల్కి వెళ్ళాము. ఇక్కడ ఫోటో బూత్ కూడా ఉంది. 30 dirhamsకి 2 prints వస్తాయి. నాకు జోషికి చాలా ఇష్టం. ఫోటో బూత్ ఎక్కడో కనిపిస్తే అక్కడ దూరిపోతాం అనమాట మేమిద్దరం. బెంగళూరులో ఉన్నప్పుడు కూడా నేను మా ఫ్రెండ్స్ బాగా దిగేవాళ్ళం చర్చ్ స్ట్రీట్లో. ఈ మాల్లో జూడియో కూడా ఉంటుంది. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది, నాకు క్వాలిటీ కూడా బాగుంది అనిపిస్తుంది. అండ్ దుబాయ్ ప్రైసెస్కి ఇక్కడ చాలా అఫోర్డబుల్. నా బట్టలు మోస్ట్లీ మ్యాక్స్, జూడియో, టీమో వీటి నుంచి ఉంటాయి ఇక్కడ. అండ్ సమ్టైమ్స్ స్ప్లాష్. అండ్ ఈ మధ్య న్యూయార్కర్స్లో కూడా నాకు నచ్చుతున్నాయి బట్టలు. నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఈ డిజైన్ అండ్ డీటెయిలింగ్ అది బాగుందన్నమాట ఈ ఎండ్స్లో అది. సో ఇది ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ. రావట్లేదు. అమ్మ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు నాకు లైసెన్స్ వచ్చిందని? కెమెరా షై గైస్, మా అమ్మ అండ్ మా డాడీ ఆల్సో. ఎస్, కెమెరా ముందు చెప్పలేరు ఫీలింగ్స్. మా జోషి చెప్పొద్దు, చెప్పమ్మా. మై పర్సనల్ డ్రైవర్. ఏంటది డ్రైవర్ అంటే? సో హ్యాపీ. ఓకే, సో హ్యాపీ పర్సనల్ డ్రైవర్ అయినందుకు. That's all for today. See you guys in my next vlog. Until then, take care. Bye bye.